హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వివాహం, మ్యారేజ్ గురించి ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ ప్రశ్నలను అయితే డిస్కస్ చేయబోతున్నాం. అత్యంత ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ మరియు అత్యంత కఠినమైన టాపిక్గా కూడా ఈ వివాహం అనేటువంటి టాపిక్ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్లలో ఈ వివాహానికి సంబంధించిన టాపిక్లో చదివినట్టే గుర్తుంటుంది. కేవలం అది ఒకటి రెండు సార్లు చదివితే ఈ యొక్క టాపిక్ అనేది గుర్తుండదు. ఎందుకంటే ఇందులో ఇచ్చేటువంటి శాస్త్రవేత్తల నిర్వచనాలైనా, వారు సూచించినటువంటి లక్షణాలైనా, వారు వర్గీకరించిన రకాలైనా కూడా మనం చదివిన టైం వరకే గుర్తుంటుంది. ఆ తదుపరి వారం రోజుల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ను చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి కొత్తగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ను 2-3 సార్లు చదివితేనే గుర్తుంటుంది. అందుకోసమే ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితేనే ఇందులో నుంచి ప్రశ్న వస్తే తప్పు చేయకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. అలాంటి టాపిక్ వివాహం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఎవరి నిర్వచనాన్ని వివాహానికి సంబంధించిన సంపూర్ణ నిర్వచనంగా భావిస్తారని అడగడం జరిగింది. ఎడ్మండ్ లీచ్ అనేటువంటి వ్యక్తి యొక్క ఇచ్చినటువంటి నిర్వచనాన్నే సమగ్రమైన నిర్వచనంగా వివాహానికి పేర్కొనడం జరిగింది. అతను వివాహానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలైతే తెలియజేయడం జరిగింది. అతను తెలియజేసిన లక్షణాలలో వివాహం వలన చట్టబద్ధమైనటువంటి తల్లిని, తండ్రిని పిల్లలకిస్తుంది, దంపతుల మధ్య లైంగిక హక్కులను కూడా కల్పిస్తుంది, దంపతుల మధ్య శ్రమ విభజనను కూడా కల్పిస్తుంది, సామాజిక బంధుత్వాలను విస్తరిస్తుంది, ఆస్తులపైన ఉమ్మడి బాధ్యతలు మరియు హక్కులను కూడా ఈ యొక్క వివాహం అనేది కల్పించడం జరుగుతుంది. అందువలనే ఇతని యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంబంధించిన సమగ్రమైన నిర్వచనంగా పేర్కొనడం జరుగుతుంది. ఇక రెండవ ప్రశ్న, అంతర్జాతీయ వివాహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయంగా ఈ యొక్క వివాహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే దీనికి స్పెషల్గా ఒక డేట్ అంటూ లేదండి. కానీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 2వ ఆదివారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజును అంతర్జాతీయ వివాహ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనకి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలైతే గుర్తుండాలండి. ఈ వివాహం అనేది ఒక హిందీ పదం అండి. ఈ యొక్క హిందీ పదం అయిన వి+వాహ నుండి ఈ యొక్క వివాహాన్ని తీసుకోవడం జరిగింది. అసలు వివాహం అంటే సామాజికంగా, మతపరంగా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలను పాటించి వధువును తీసుకెళ్తేనే దానినే వివాహంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ వివాహం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరించేటువంటి ఒక ప్రాథమిక సామాజిక సంస్థ అని గుర్తుంచుకోండి. వివాహం చేసుకోవడం ద్వారానే వ్యక్తులకి కుటుంబం ఏర్పడుతుంది. అలాంటి కుటుంబ వ్యవస్థకు పునాది ఈ యొక్క వివాహం అని గుర్తుంచుకోండి. ఈ వివాహం ద్వారా జన్మించినటువంటి సంతానానికే సమాజం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాంటి వివాహం గురించి ఫిబ్రవరి 2వ ఆదివారం అంతర్జాతీయ వివాహ దినోత్సవం జరుపుకుంటారు. మూడో ప్రశ్న, వివాహానికి సంబంధించినటువంటి 3 సూత్రాలను తెలిపిన వారెవరు? వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలియజేసింది ముల్లర్ అనేటువంటి వ్యక్తి తెలియచేయడం జరిగింది. ఇతని ప్రకారం ఇతను తెలియజేసిన 3 సూత్రాలు కనుక చూసుకున్నట్లయితే, ఒక సూత్రం వచ్చేసి ప్రేమించుకోవడం, రెండవది సంతానం పొందడం, మూడవది ఆర్థిక సంపదలు. ఈ 3 వివాహంలో అంతర్లీనంగా ఉండడం జరుగుతుంది అని అతను తెలియజేయడం జరిగింది. ఇక 4వ ప్రశ్న, మనిషి యొక్క జీవితాన్ని వివాహం ముందు జీవితం, వివాహ తర్వాత జీవితంగా విభజించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి
కూన్స్ అనేటువంటి వ్యక్తి మనిషి యొక్క జీవితాన్ని 2 ప్రధాన దశలుగా అయితే విభజించడం జరిగింది. అందులో ఒకటి వివాహానికి ముందున్న జీవితం, తర్వాత వివాహం తర్వాత జీవితం. వివాహానికి ముందు ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైతే ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉండడం జరుగుతుంది. అదే వివాహం తర్వాత అతనికంటూ ఒక కుటుంబం ఏర్పడి కొన్ని బాధ్యతలు అనేవి ఏర్పడడం వలన అతని యొక్క దశ అనేది 2వ విధంగా ఉంటుంది. వివాహానికి ముందు ఒక విధంగా అతని యొక్క జీవితం ఉంటే, వివాహం తర్వాత మరొక విధంగా అతని జీవితం ఉంటుంది. అలాంటి విధానాన్ని కూన్స్ అనేటువంటి వ్యక్తి వివాహానికి ముందు జీవితం, వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించడం జరిగింది. 5వ ప్రశ్న, వివాహ పరిణామం గురించి పేర్కొన్నది ఎవరు? వివాహానికి సంబంధించి కొన్ని దశలైతే ఉండడం జరిగిందండి. ప్రారంభంలో ఏ విధంగా వివాహం జరిగేది, ప్రస్తుతం ఏ విధమైనటువంటి వివాహ రూపం ఉందో వర్గీకరించి తెలియజేసింది ఎవరు అంటే మోర్గాన్ అనేటువంటి వ్యక్తి వర్గీకరించడం అయితే జరిగింది. మొదటి దశలో అంటే సమాజంలో ప్రారంభంలో ఏ విధంగా వివాహం ఉండేది అంటే శైవరితం అనేది ఉండేది. ఇందులో వివాహం అంటూ సపరేట్గా ఏం లేదండి. విశృంఖల లైంగిక సంబంధాలు అనేవి ఉండేవి. అంటే ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో అయినా లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేవాడు. దీనివలన ఒక కుటుంబ వ్యవస్థ అంటూ ఏర్పడేది లేదు, బంధుత్వ వ్యవస్థ కూడా లేదండి. అలాంటి మొదటి దశ స్వైరితం అనేది ఉండడం జరిగింది. ఆ తదుపరి 2వ దశలో సామూహిక వివాహాలు అనేవి ఉండడం జరిగింది. ఇలా ఒక పురుషుడు ఇష్టానుసారం లైంగిక సంబంధాలను పెట్టుకోవడం వలన సమాజం అనార్థానికి లోనవుతుందని ఈ 2వ దశకి వచ్చేసరికి సామూహిక వివాహాలు అనేవి చేసుకోవడం జరిగింది. దీనివలన కొంతవరకు లైంగిక సంబంధాలు అనేవి సరిదిద్దబడినవి. అయితే ఇందులో వివాహం అనేది వ్యక్తుల మధ్య కాకుండా సమూహాల మధ్య జరిగేవి. అందువలనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమూహం ఉంటే మరొక సమూహం వారిని వివాహం చేసుకునేవారు. ఇందులో ఉమ్మడి భర్తలు మరియు ఉమ్మడి భార్యలు, ఉమ్మడి సంతానం అనేవి ఉండడం జరుగుతుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమూహంలో 5గురు పురుషులు ఉంటే మరొక సమూహం బి అనేటువంటి సమూహంలో 5గురు స్త్రీలు ఉంటే వారు వివాహం చేసుకునేవారు. అలాంటి సమూహాన్ని 2వ దశలో మనం చూసుకోవచ్చు. ఇక 3వ దశ బహు వివాహం. అంటే ఒకటి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వామ్యులను కలిగి ఉండే వివాహం. ఒక పురుషుడైతే 2-3 భార్యలను కలిగి ఉండడం, ఒక స్త్రీ అయితే 2-3 భర్తలను కలిగి ఉండడం. అలాంటి దశ 3వ దశ. దానిని బహు వివాహంగా పేర్కొనడం జరిగింది. ఇక 4వ దశ ఏక వివాహం. ఏక వివాహం అంటే ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి ప్రస్తుతం భారతదేశంలో అయినా కొన్ని దేశాలలో అయినా ఈ యొక్క ఏక వివాహమే కనిపిస్తుంది. అంటే ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండేటువంటి వివాహ పద్ధతిని ఏక వివాహంగా చెప్పుకోవడం జరుగుతుంది. 6వ ప్రశ్న, వివాహాలు 3 రూపాలలో ఉంటుందని తొలిసారిగా తెలియజేసిన వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు. వివాహం అనేది ప్రధానంగా 3 రూపాల్లో ఉంటుందని మలినోవోస్కీ అనేటువంటి వ్యక్తి తెలియచేయడం జరిగింది. అందులో ఒక వివాహ రకం వచ్చేసి ఏక వివాహం, 2వది బహుభార్యత్వం, 3వది బహుభర్తత్వం. ఈ యొక్క ఏక వివాహంలో మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారండి. ఏకకాల ఏక వివాహం, జీవితకాల ఏక వివాహం అని. అదే బహుభార్యత్వాన్ని భాగిని భార్యత్వమని, అభాగిని బహుభార్యత్వంగా వర్గీకరించగా, మరొకటి బహుభర్తత్వాన్ని సోదర బహుభర్తత్వం, అసోదర బహుభర్తత్వంగా వర్గీకరించారు. ఏకకాల వివాహం అంటే ఏం లేదండి, ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్నా కానీ లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మళ్ళీ ఒక వివాహం చేసుకున్నట్లయితే అలాంటి వివాహాన్ని ఏకకాల వివాహం అని పేర్కొనడం జరిగింది. అదే జీవితకాల ఏక వివాహం అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత
విడాకులు తీసుకున్న తర్వాత కానీ లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత కూడా వివాహం చేసుకోకుండా జీవితాంతం అలానే కొనసాగితే అతడి యొక్క వివాహాన్ని జీవితకాల ఏక వివాహంగా పరిగణించడం జరిగింది. అదేవిధంగా అభాగిని భార్యత్వం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అడగడం జరిగింది. కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందామండి. భాగిని బహుభార్యత్వం అంటే ఏం లేదండి, ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్క చెల్లెలైనప్పుడు ఆ వివాహ రూపాన్ని భాగిని బహుభార్యత్వం అని పిలవడం జరుగుతుంది. రెండవది అభాగిని బహుభార్యత్వం అంటే ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్క చెల్లెలు కానప్పుడు ఆ వివాహ రూపాన్ని అభాగిని బహుభార్యత్వం అని పిలవడం జరుగుతుంది. భాగిని బహుభార్యత్వం మనకి గోండులు ముండాల్స్లో కనిపిస్తుండగా అభాగిని బహుభార్యత్వం మాత్రం నాగాలు బైగాలలో కనిపించడం జరుగుతుంది. ఓకేనా. భాగిని బహుభార్యత్వం అంటేనేమో ఒక వ్యక్తి వారి యొక్క భార్య బహుభార్యత్వంలో భాగిని అంటేనేమో ఒక వ్యక్తి యొక్క భార్య యొక్క చెల్లెలు కూడా వివాహం చేసుకున్నట్లయితే దానిని భాగిని బహుభార్యత్వం అంటారు. అభాగిని బహుభార్యత్వం అంటే వారి యొక్క భార్య యొక్క సొంత చెల్లెలు కాకుండా వేరే బయటి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే దానిని అభాగిని భార్యత్వం అని పిలవడం జరుగుతుంది. ఇక బహుభర్తత్వంలో మరి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సోదర బహుభర్తత్వం అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి సోదరులను గనక భర్తలుగా కలిగి ఉంటే దానిని సోదర బహుభర్తత్వం అంటారు. అదేవిధంగా అసోదర బహుభర్తత్వం అంటే స్త్రీ యొక్క భర్తలు సొంత సోదరులు కారు, వీరు వేరువేరు కుటుంబాలకు చెందిన వారై ఉండడం జరుగుతుంది. ఈ సోదర బహుభర్తత్వం మనకి ప్రధానంగా నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలు, లడఖ్ బోటిలో కనిపించగా అసోదర బహుభర్తత్వం వచ్చేసి ఇది కేరళ నాయర్లలో ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. మరొక ప్రశ్న, 7వ ప్రశ్న, ఏక వివాహమే అన్ని వివాహాల కంటే పురాతనమైనదని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు? వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తే ఈ యొక్క ఏక వివాహమే అన్ని వివాహాల కన్నా కూడా పురాతనమైనది మరియు మంచి వివాహంగా అతను అభివర్ణించాడు. ఇందాకే చెప్పుకున్నాం, ఏకకాల ఏక వివాహం అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత కూడా వివాహం చేసుకున్నట్లయితే దానిని ఏకకాల వివాహం అంటారు. అదే జీవితకాల ఏక వివాహం అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత అతను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అదే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తే దానిని జీవితకాల ఏక వివాహంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి వివాహాన్ని అత్యంత పురాతనమైనదిగా, అత్యంత మంచిదైనదిగా వెస్టర్ మార్క్ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. మరొక ప్రశ్న, సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహం యొక్క రూపం ఫలితంగా కనిపించే అవకాశం కలదు? సామాజిక తండ్రి అనే ఆచారం అనేది ఏ వివాహ రూపంలో కనిపిస్తుందని అడుగుతున్నాడు. ఈ యొక్క సామాజిక తండ్రి అనేటువంటి వివాహ రూపం వచ్చేసి బహుభర్తత్వంలో మనకి కనిపించడం జరుగుతుంది. ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకున్నట్లయితే అలాంటి వివాహాన్ని బహుభర్తత్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనకు నీలగిరి తోడాలు, లడఖ్ బోటీలు, మేఘాలయ కాశీలలో కనిపించడం జరుగుతుంది. 9వ ప్రశ్న, ధనుర్బాణోత్సవం అనే ఆచారం ద్వారా సామాజిక తండ్రిని నిర్ధారించే గిరిజన తెగ ఏది అని అడుగుతున్నాడు. ఈ యొక్క సామాజిక తండ్రి అనేటువంటి విధానం అనేది మనకి ప్రధానంగా నీలగిరి తోడాల్లో ఈ యొక్క సామాజిక తండ్రిని ధనుర్బాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే స్త్రీ కుటుంబానికి చెందిన సోదరులని ఆమె వివాహం చేసుకోవడం జరుగుతుంది. దానినే సోదర బహుభర్తత్వం అంటారు. దాని వలన
జన్మించేటువంటి సంతానానికి తండ్రి ఎవరు అని నిర్ధారించే సందర్భంలో ఆ యొక్క స్త్రీ యొక్క 7వ నెల గర్భిణిగా తను 7వ నెలగా ఉన్న సమయంలో ఈ యొక్క ధనుర్బాణోత్సవాన్ని నిర్వహించి ఆమె భర్తలలో ఎవరైతే ధనస్సుని విల్లంబును ఆమెకు బహుకరిస్తారో వారే పుట్టబోయే సంతానానికి సామాజిక తండ్రిగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఏ తెగల్లో ధనుర్బాణోత్సవాన్ని నిర్వహిస్తారని గతంలో అడగడం జరిగింది. అది నీలగిరి తోడాలో అని గుర్తుంచుకోండి. 10వ ప్రశ్న, పేదరికంతో రాజీ పడి చేసుకునే వివాహం అనేది ఏ వివాహ రూపంలో కనిపిస్తుంది అంటే అది బహుభర్తత్వంలో కనిపించడం జరుగుతుంది. ఒక స్త్రీ తన యొక్క పేదరికంతో ఉండడంతో ఆమె ఇలాంటి వివాహాన్ని అయితే చేసుకోవడం జరుగుతుంది. అలా ఆమె చేసుకున్న వివాహాన్ని బహుభర్తత్వంగా మనం తెలియజేయడం జరుగుతుంది. మరొక ప్రశ్న 11వ ప్రశ్న, పురాతన 8 హిందూ వివాహ రూపాలలో అత్యంత శ్రేష్టమైన వివాహ రూపం ఏది అని అడుగుతున్నాడు. మనకి హిందూ వివాహ రూపాల గురించి ముందుగా మనువు ప్రకారం 8 రకాల సాంప్రదాయ వివాహ రూపాలైతే కలవు. అందులో అత్యంత శ్రేష్టమైన వివాహ రూపం వచ్చేసి బ్రహ్మ వివాహం అని గుర్తుంచుకోండి. ఈ బ్రహ్మ వివాహాన్ని కనుక పాటిస్తే 12 తరాలు పవిత్రమవుతాయి. ఎన్ని తరాలు? 12 తరాలు పవిత్రం అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వివాహ రూపంలో ఏం చేస్తారంటే గుణం విజ్ఞానం ఉన్నటువంటి వరుడికి తన యొక్క కూతుర్ని కన్యాదానం చేయడం జరుగుతుంది. అలాంటి వివాహాన్ని బ్రహ్మ వివాహంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, ఏ రకమైన వివాహాన్ని చేసుకుంటే 12 తరాలు పవిత్రమవుతాయి అంటే అది బ్రహ్మ వివాహాన్ని గుర్తుంచుకోండి. కన్యాదానం అనే భావన ఏ వివాహ రూపంలో కనబడుతుంది అంటాడు. కాబట్టి బ్రహ్మ వివాహం అని గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న, ఏ వివాహ రకాన్ని పాటిస్తే 10 తరాలు పవిత్రమవుతాయి అంటే దైవ వివాహాన్ని కనుక పాటించినట్లయితే 10 తరాలు పవిత్రమవుతాయి. ఈ వివాహంలో ఏం చేస్తారంటే వధువు తండ్రి వధువును అధిక దైవ చింతన కలిగినటువంటి యువకుడికి దక్షిణగా ఆమెని సమర్పించడం జరుగుతుంది. ఓకేనా? మరొకసారి చూడండి, వధువు తండ్రి అధిక దైవ చింతన కలిగినటువంటి యువకుడికి దక్షిణగా ఈ యొక్క యువతిని అయితే దానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, దక్షిణ అనే భావన హిందూ వివాహ రూపాలలో ఎందులో కనిపిస్తుందని అడుగుతాడు. కాబట్టి దైవ వివాహంలో కనిపించడం జరుగుతుంది. 13వ ప్రశ్న, కృతజ్ఞత అనే భావన ఏ వివాహ రూపంలో కనబడుతుంది? ఈ కృతజ్ఞత అనే భావన హర్ష వివాహంలో కనిపిస్తుంది. ఈ యొక్క వివాహ రూపంలో ఏం చేస్తారంటే వరుడు వధువు యొక్క కుటుంబానికి గోవును లేదా గోవులని స్వీకరించి బదులుగా అతడు తన యొక్క కుమార్తెను దానం చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో వధువు యొక్క కుటుంబానికి ఒక గోవును లేదా కొన్ని గోవులను ఇవ్వడం జరుగుతుంది. దానికి బదులుగా వధువు తండ్రి తన యొక్క కుమార్తెని వరుడికిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అలాంటి వివాహ రూపాన్నే హర్ష వివాహం అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హర్ష వివాహాన్ని కనుక పాటిస్తే 8 తరాలు పవిత్రం అవ్వడం జరుగుతుంది. ఎన్ని తరాలు పవిత్రం అవుతాయంటే 8 తరాలు. అదే బ్రహ్మ వివాహం అయితే 12 తరాలు, దైవ వివాహం అయితే 10 తరాలు, హర్ష వివాహం అయితే 8 తరాలని గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, 8 హిందూ వివాహ రూపాలలో ఆదర్శ వివాహం అని ఏ రూపాన్ని పిలవడం జరుగుతుంది లేదా ఏ వివాహాన్ని పిలవడం జరుగుతుంది అంటే ఆదర్శ వివాహం అని ప్రజాపాత్య వివాహాన్ని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజాపాత్య వివాహాన్ని పాటిస్తే 7 తరాలు పవిత్రం అవ్వడం జరుగుతుంది. ఇక 15వ ప్రశ్న,
హిందూ వివాహాలలో ఏ రకమైన వివాహ రకంలో కన్యాశుల్కం అనే భావన కనిపిస్తుందని అంటున్నాడు. కన్యాశుల్కం అంటే ధనాశతో వధువు యొక్క తండ్రి తన యొక్క కుమార్తెను అమ్ముకోవడం జరుగుతుంది వరుడికి. అలాంటి వివాహమే అసుర వివాహం అని గుర్తుంచుకోండి. ఓకేనా. మరొకసారి చూడండి, ఇందులో వధువు తండ్రి తన యొక్క కుమార్తెను వరుడికి అమ్మడం జరుగుతుంది. అలాంటి వివాహాన్నే అసుర వివాహం అని పిలవడం జరుగుతుంది. 16వ ప్రశ్న, హిందూ వివాహాలలో అత్యంత హేమమైన లేదా నీచమైన వివాహ రకం ఏది అని అడుగుతున్నాడు. ఇది ప్రీవియస్ బిట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి హిందూ వివాహ రూపాలలో అత్యంత నీచమైన లేదా హేమమైన వివాహ రకం వచ్చేసి పైశాచిక వివాహం అని గుర్తుంచుకోండి. దీని ప్రకారం ఈ పైశాచిక వివాహం ఏ విధంగా జరుగుతుందంటే, వధువు నిద్రలో ఉన్న సమయంలో కానీ లేదా ఆమెను మత్తుకు గురి చేసి మతి స్థిమితం లేని సమయంలో వధువును బలాత్కారం చేసి ఆ పైన వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. వధువు నిద్రలో ఉన్నప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు ఆమెను బలాత్కారం చేసి ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాంటి వివాహమే పైశాచిక వివాహం. ఇదే హిందూ వివాహంలో అత్యంత హేమమైన నీచమైన వివాహ రకం అని గుర్తుంచుకోండి. ఇలాంటి వివాహంలో వధువు యొక్క తల్లిదండ్రుల ప్రమేయం ఏమాత్రం అనేది ఉండదని గుర్తుంచుకోండి. మరికొన్ని వివాహ రకాలు చూసుకున్నట్లయితే రాక్షస వివాహం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క వివాహంలో కన్యను బలవంతంగా వరుడు ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గాంధర్వ వివాహం, ఇది ప్రస్తుతం ప్రేమ వివాహం లాంటిదిగా గుర్తుంచుకోండి. ఇందులో వధూవరులకు అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అనేది ఉండడం జరుగుతుంది. ఇవండి మన యొక్క 8 రకాల సాంప్రదాయ హిందూ వివాహ రూపాల గురించి తెలుసుకున్నాం. ఇలాంటి ప్రశ్న ఇండియన్ సొసైటీలో అడగవచ్చు, ఇండియన్ హిస్టరీలో వీటి గురించి అడుగుతాడని గుర్తుంచుకోండి. ఇక 17వ ప్రశ్న, పురుషుడు తనకంటే తక్కువ వర్ణం స్త్రీని గనక వివాహం చేసుకున్నట్లయితే ఆ యొక్క వివాహాన్ని ఏమంటాడని అడుగుతున్నాడు. అలాంటి వివాహాన్ని హైపర్గమి వివాహం లేదా అనులోమ వివాహం అని అనడం జరుగుతుంది. ఇందులో పురుషుడు అధిక వర్ణానికి చెందినటువంటి వ్యక్తి ఉండగా తక్కువ వర్ణం చెందినటువంటి స్త్రీని అతడు వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మూడు వర్ణాలకు వారికి మాత్రమే పరిమితమైంది. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే పరిమితమైన వివాహం అనులోమ వివాహం. ఇందులో ఈ యొక్క 3 వర్ణాల వారే వివాహం జరపడం జరుగుతుంది. ఈ యొక్క అనులోమ వివాహం వలన జన్మించేటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వారిని శూద్రులుగా పరిగణించేవారు. ఓకేనా, శూద్రులుగా పరిగణించేవారని గుర్తుంచుకోండి. అదేవిధంగా 18వ ప్రశ్న, తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఉన్నత వర్ణానికి చెందినటువంటి స్త్రీకి మధ్య జరిగేటువంటి వివాహం ఏది అంటున్నాడు. అలాంటి వివాహాన్ని ప్రతిలోమ వివాహం లేదా విలోమ వివాహం లేదా హైపోగమి అనడం జరుగుతుంది. ఈ వివాహ రకంలో ఏంటిదంటే, తక్కువ వర్ణానికి చెందినటువంటి పురుషుడు తనకంటే ఉన్నత వర్ణంగా భావించబడుతున్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వివాహాన్ని ప్రస్తుతం హిందూ సామాజిక వ్యవస్థ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. వీరికి జన్మించిన సంతానాన్ని అస్పృశ్యులుగా పిలవడం జరిగింది. ఓకేనా, అస్పృశ్యులుగా పిలవడం జరిగింది. మరొకటి అండి, సమస్థాయి కలిగి ఉన్న వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహ రకం ఏది అని అడుగుతున్నాడు. సమస్థాయి అంటే వ్యక్తుల సమానమైనటువంటి స్థాయి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగే వివాహం అండి. అలాంటి వివాహాన్ని ఐసోగామి అనడం జరుగుతుంది. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ మరొక డాక్టర్గా విధులను నిర్వర్తిస్తూ వృత్తిని నిర్వహిస్తున్నటువంటి మహిళను గనక వివాహం చేసుకుంటే అలాంటి వివాహాన్ని ఐసోగమి అని పిలవడం జరుగుతుంది. ఒక డాక్టర్ మరొక డాక్టర్ని వివాహం చేసుకోవడం, ఒక లాయర్ మరొక లాయర్ను వివాహం చేసుకోవడం, ఒక కలెక్టర్ మరొక కలెక్టర్ని వివాహం చేసుకోవడం, ఇలాంటి రకమైన వివాహాన్ని ఐసోగామి అనడం జరుగుతుంది. మరొక ప్రశ్న అండి, అసమ స్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహం ఏ రకం? సమాన స్థాయి కలిగి లేని వ్యక్తుల మధ్య జరిగే వివాహం ఏ రకం అని అడుగుతున్నాడు. అలాంటి వివాహాన్ని అనిసోగామి అని పిలవడం జరుగుతుంది. ఇందులో వరుడు మరియు వధువు యొక్క స్థాయి అనేది ఒక విధంగా ఉండదు. ఒకరు ఎక్కువ స్థాయిలో ఉండగా మరొకరు తక్కువ స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక నిరక్షరాస్యులకు మధ్య జరిగే వివాహం ఏ రకానికి సంబంధించింది అంటే అనిసోగామి వివాహానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. ఇవండి వివాహానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మిగతావి వివాహానికి సంబంధించిన ప్రశ్నలు తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.